తను అంటే నాకు చాలా ఇష్టం. కానీ తను చేసిన పనికి నేను మాత్రం తనతో మాట్లాడలేను సారు, మాట్లాడలేను. నా కూతుర్ని చూడాలని నా మనసు ఎంత తప్పించిపోతుందో నాకు తెలుసు అని లోపలికి వెళ్ళిపోతాడు సింహాద్రి. తర్వాత ఇక పద్మ అయితే, బిడ్డ ఇప్పుడు ఒళ్ళు కాస్త వేడి దిగింది, నేను ఇంటికి పోయేస్తాను అని అంటూ ఉంటుంది పద్మ. ఇవాళకి ఇక్కడే ఉండొచ్చు కదమ్మా అని ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, మీ నాయన ఇంటి దగ్గర నీ గురించి సోసాయిస్తూ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. మీ నాయనికి తోడుగా ఉండాలి కదా, నేను పోయిస్తానమ్మా. బాబు, ఆ ఆనందిని జాగ్రత్తగా చూసుకోండి నా బిడ్డని అని ఆదిత్యతో అంటూ ఉంటుంది. తను ఏ తప్పు చెయ్యదు, ఎప్పుడు కూడా తను ఒకరిని బాధ పెట్టాలని అనుకోదు బాబు. దయచేసి నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి అని ఆదిత్యతో చెప్తూ ఉంటే, అలాగే అండి, మీరేమీ ఆనంది గురించి బెంగపడకండి, ఆనందిని నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు ఆదిత్య. పోయేస్తాను ఆదిత్య బాబు, అమ్మాడి జాగ్రత్త అని అంటూ ఉంటాడు సీను కూడా. ఇక ఇద్దరూ కలిసి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే పద్మ సింహాద్రితో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది. అలా సింహాద్రితో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటే అప్పుడే ఇంకా సింహాద్రి అయితే పద్మ దగ్గరికి వచ్చి ఆనందికి ఎలా ఉందా అని అడుగుదామా వద్దా అని సంహరిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సింహాద్రి ఇక అడిగేస్తాడు, పోయొచ్చినావు కదా ఇంటికి, ఎలా ఉంది నీ బిడ్డ అని అడుగుతూ ఉంటాడు సింహాద్రి పద్మాని. నా బిడ్డ ఏంటయ్యా, మరి నీకు బిడ్డ కాదా అని అడుగుతూ ఉంటుంది పద్మ. ఎవరు బస్తీ వాళ్ళ కోసం పంతాలు పట్టింపులని గౌరవ మర్యాదలని బిడ్డ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కూడా బిడ్డని చూడ్డానికి రాలేదు, అంత కటిక హృదయం అయిపోయింది నీది అని అంటూ ఉంటే ఆ మాట విని సింహాద్రి కంటి వెంట నీళ్లు తెచ్చుకుంటాడు, ఎమోషనల్ అవుతాడు. ఏంటయ్యా, ఏమైంది? బిడ్డ కోసం నువ్వు ఎంత ఏడుస్తున్నావో నేను అర్థం చేసుకుంటాను, కానీ బిడ్డ నిన్నే నాయనా నాయనా అని కలవరిస్తుంటే నా హృదయం ఎంత నీరైపోయిందో నీకేం తెలుసయ్యా అని పద్మ అయితే అంటూ ఉంటుంది. నాకు మాత్రం మన బిడ్డని చూడాలని ఉండదా పద్దాలు, కానీ రాలేని పరిస్థితి. ఇప్పుడు గనుక నేను బిడ్డ కోసం అక్కడికి వస్తే ఆ సునంద తనే గెలిచినట్టు విర్రవీగుతుంది. బస్తీ వాళ్ళు నేను నమ్మక ద్రోహినని నన్ను వాళ్ళు అనుమానపడి అపార్థం చేసుకుంటారు అని అంటూ ఉంటాడు సింహాద్రి. అయితే ఎవరి గురించో ఎందుకయ్యా, మన బిడ్డ గురించి మనం బతికాలే అని అంటూ ఉంటుంది పద్మ. నేను అలా చేయనే పద్దాలు అని సింహాద్రి కూడా బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇక సింహాద్రి దగ్గరికి వస్తుంది జ్యోతి. అయితే సింహాద్రి దగ్గరికి జ్యోతి వచ్చి అంటూ ఉంటుంది, బస్తీ వాళ్ళ తరపున నేను కేసు తీసుకుంటాను, నేను వాదిస్తాను అని జ్యోతి అంటుంది. ఆ మాట విని సింహాద్రి అయితే, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు లాయరమ్మ, నువ్వే స్వయంగా వాదించి మా బస్తీని మాకు శాశ్వతంగా ఉండిపోయేలా చెయ్యి తల్లి అని అంటూ ఉంటాడు సింహాద్రి. అయితే తర్వాత మర్నాడు ఉదయం ఆనందికి ఫీవర్ తగ్గిపోతుంది. అందరూ కూడా ఆఫీస్కి బయలుదేరుతారు. ఇక ఆదిత్య కూడా ఆ రోజు ఆఫీస్కి వస్తాడు. ఆనంది తన క్యాబిన్లో ఉండి అన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక నోటీసు అయితే ఆఫీస్ బాయ్ తీసుకువచ్చి సునందకి ఇస్తాడు. అది చూసి సునంద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ అది అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే ఆదిత్య ఆ లెటర్ని చూస్తాడు. ఆదిత్య కూడా షాక్ అయిపోయి ఉండిపోవడంతో తర్వాత ఆదిత్య తండ్రి ఆ లెటర్ని చూస్తాడు. లెటర్ని చూసి తను కూడా అసలు ఇలా చేస్తుందేంటి, నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. ఆనంది మా క్యాబిన్కి రా అని ఫోన్ చేస్తుంది ఆనందికి క్యాబిన్కి. అప్పుడే ఇక ఆనంది వస్తుంది. అసలు నువ్వు చూపించే కృతజ్ఞతలో ఇంత కూడా మీ జ్యోతమ్మకి లేదు. మా జ్యోతమ్మ అని ఎగిసిపడతావే, చూడు మీ జ్యోతమ్మ ఏం చేసిందో అని నోటీసు ఇస్తుంది. బస్తీ వాళ్ళ తరపున తను నాకు కోర్టు నోటీసు పంపించింది. అసలు కోర్టు నోటీసు నాకు పంపించిందంటే నేను తప్పు చేస్తున్నాననే కదా తను నోటీసు పంపించింది. అలాగే నువ్వు మా ఇంటి కోడలువని, తన కోసమే నువ్వు జీవితాన్ని త్యాగం చేసావన్న విషయాన్ని కూడా మీ జ్యోతమ్మ మర్చిపోయింది కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆనంది మౌనంగా ఉంటుంది. ఏంటి ఆనంది, దీనికి నీ సమాధానం ఏంటి అని ఆదిత్య అడుగుతూ ఉంటే, నేను సమాధానం ఏంటి ఆదిత్య గారు, ఆమె ఒక లాయర్,
నాకు జ్యోతమ్మగానే తెలుసు, కానీ తన వృత్తి లాయర్ వృత్తి. అలాంటప్పుడు నేను తనని అడ్డుకోవడం ఏంటి? తను మన మీద కేసు పెట్టకుండా ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటకి సునందకి కోపం వస్తుంది. అప్పుడు ఇక సునంద అయితే కోర్టులోనే తేల్చుకుంటాను, నువ్వే మన తరపున మాట్లాడాలి అని అంటూ ఉంటే అప్పుడు ఇక చెప్పేస్తుంది ఆనంది అయితే, లేదత్తయ్య, నేనైతే కోర్టులో మన కంపెనీ తరపున వాదించను అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడు ఇక ఆదిత్య అయితే, అవును మమ్మీ, ఆనందిని మనం వాదించమనడం కరెక్ట్ కాదు, సరైన లాయర్ని చూద్దాము అని అంటూ ఉంటాడు ఆదిత్య. అసలు ఆ జ్యోతి అంటే పడని ఒక లాయర్ ఉన్నాడు, అతన్ని పిలిపిస్తాను అని సునంద అంటుంది. ఉదయం అవ్వంగానే కోర్టుకైతే బయలుదేరుతారు. జ్యోతి అత్తగారైతే, ఏంటమ్మా నీ కోసం అక్కడ ఆనంది ఆ ఇంటి కోడలైతే నువ్వేంటి వాళ్ళకి శిక్ష పడాలని ఈరోజు నువ్వు వాళ్ళ కేసుని నువ్వు టేకప్ చేశావు, అసలు ఇప్పుడు ఆనంది జీవితం ఎట్టుపోతుందో అర్థం చేసుకోవా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది జ్యోతి, వృత్తి వేరు లేక వ్యక్తిత్వం వేరు, అలాగని నా వ్యక్తిత్వాన్ని నేను పోగొట్టుకోను, వృత్తికి అన్యాయం చేయను, బస్తీ వాళ్ళకి ఎప్పుడు అండగా నిలబడతాను అని అంటూ ఉంటుంది జ్యోతి. అయితే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. తర్వాత ఇక సునంద అయితే వస్తుంది కోర్టుకి. సునందని బోనులో నుంచోబెట్టి జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది. అక్కడ కొంతమంది పేదవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. అలాంటి ప్లేస్ని మీరు ఎందుకు ఎన్నించుకున్నారు? మరి వాళ్ళకి మీరేమన్నా పరువు నష్టం ఇస్తున్నారా? వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తున్నారా? ఎప్పటి నుంచో ఉంటున్న నివాసాల్ని వదిలి వెళ్ళిపోమని అసలు మీరు ఎలా చెప్తారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక జడ్జి గారు అయితే జ్యోతి వాదనలతో ఏకీభవిస్తూ దానికి క్లారిటీ వచ్చే వరకు బస్తీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంటు కోర్టుకి సమాధానం చెప్పాలి, అప్పుడే బస్తీ స్థలం వాళ్ళకి ఫ్యాక్టరీకి ఇవ్వాలా లేదా అని కోర్టే చెప్తుంది అంటూ జడ్జి గారు అయితే తీర్పు చెప్తారు. అది విని బస్తీ వాళ్ళందరూ కూడా ఆనందపడుతూ ఉంటే మరొక పక్క సునంద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక సునంద అయితే కోపంగా ఇంటికి వస్తుంది. చూసావా మీ జ్యోతమ్మ ఎంతకి తెగించిందో అని అడుగుతూ ఉంటే, జ్యోతమ్మ మన ఫ్యాక్టరీని ఆపేలేదత్తయ్య, తను కోర్టు వారిని అన్ని రకాలమైన ఎవిడెన్స్ కోరింది, అంతే కదా అని అంటూ ఉంటుంది ఆనంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.